బీజేపీ తనను రాజకీయ హత్య చేస్తే కొన ఊపిరితో ఉన్న తనను కేసీఆర్ ఆదరించారని బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే ప్రశ్నించే గొంతుకగా ఉండే ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. పవిత్రమైన జర్నలిజాన్ని ఒకరు ఎర్నలిజంగా మార్చారని, అలాంటి వాళ్లను మొక్కలోనే తుంచివేయాలని అన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు ఎంతో విభిన్నంగా ఉంటాయని, విద్యావంతులు, మేధావులు విచక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని రాకేష్ రెడ్డి అన్నారు. అవసరం లేదు, సహజంగా మన డిఎన్ఏలో ఉన్నది. అది రజాకార్ల ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ నాయకత్వం వహించింది ఓరుగల్లు గడ్డ ఓరుగల్లు ప్రజలు. ఆ రోజు పివి నరసింహారావు గారి రూపంలో దేశానికి ఒక గొప్ప నాయకత్వాన్ని అందించింది మన ఓరుగల్లు గడ్డ. ఇప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షమై గొంతెత్తేటువంటి నాయకత్వానికి కూడా బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ మన వరంగల్కు ఒక గొప్ప అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు ఆశీర్వదించి ఆశీస్సులు తెలియజేసి ఒక అవకాశాన్ని మన ముందుంచడం జరిగింది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షంగా ఉండేటువంటి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 4 పర్యాయాల పాటు ఈ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలు ఆదరిస్తే, ప్రజలు ఆశీస్సులు తెలియజేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఒక యువ నాయకత్వానికి ఈ ఓరుగల్లు బాటలు వేసినట్టయితుంది, ఒక మంచి విద్యావంతుని ప్రజలకు అందించినట్టయితుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది, దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇందులో అందరూ విద్యావంతులు, మేధావులు, ఎంతో విచక్షణతోనే వివేకంతోనే ఆలోచించి ఓట్లు ఇస్తారు. కాబట్టి రాజకీయ హత్య చేసి నన్ను రోడ్డు మీద పడేసింది, కొన ఊపిరితో ఉన్నటువంటి నన్ను కేసీఆర్ గారి దగ్గర తీసి చేరదీసి వారి యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు నన్ను చేయి పట్టుకొని మరీ నడిపిస్తున్నారు. ఆ కార్యకర్తలు నన్ను గుండెలకు అత్తుకున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత ఉంటా. వాళ్ళ యొక్క విధానాలను ప్రజలకు తీసుకెళ్లి ప్రజామద్దతు కూడా ఒక ప్రయత్నం చేస్తా. ప్రజలకు మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తా. ఈరోజు నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వారు ఒకవేళ గెలిచినట్టయితే వారు ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా ఒకసారి ఆలోచించండి. నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించి ఆ పార్టీలో ఉండగలుగుతాడా ఒకసారి ఆలోచించాను. కానీ నేను 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఏ రకంగా పోరాటం చేసినా, ఏ రకంగా ప్రజా సమస్యల మీద స్పందించినో మీ అందరికీ కూడా తెలుసు. నిక్కచ్చిగా నిలదీసేటువంటి శక్తి నాకుంది. ఆ ఓరుగల్లు గడ్డ నీళ్లు అట్లాంటి ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తిని, ఆ గాలి పీల్చినటువంటి వ్యక్తిని, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఒక వ్యక్తిగా తప్పకుండా నేను ప్రశ్నిస్తా. రేపు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడితే ఎమ్మెల్సీగా నాకు ప్రభుత్వం చెల్లించేటువంటి జీతం మొత్తం కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధి కింద నేను వాళ్ళ కోసం ఖర్చు పెడతా. ₹1 కూడా జీతం తీసుకోకుండా ఎన్నేళ్ళ టెన్యూర్ ఉంటే అన్నేళ్ల పాటు నేను ఎమ్మెల్సీగా నేను ప్రజలకు సేవనందిస్తా. ఆ విద్యార్థులకు, ఆ నిరుద్యోగులకు వాళ్లకు పుస్తకాలు కొనివ్వడం కోసం నేను ఈ నిధులు ఖర్చు చేస్తాను. నాకు ఉండేటువంటి ఆ ఎమ్మెల్సీ ఫండ్ను కూడా ప్రభుత్వ గ్రంథాలయాల కోసం, కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం, వాటి కోసం నేను ఖర్చు చేస్తా. విద్య కోసం, నైపుణ్య కేంద్రాల కోసము తప్పకుండా ఖర్చు చేస్తా. తప్పకుండా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు నేను నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీ కానీ, లేదా ₹4000 నిరుద్యోగ భృతి కానీ, లేదా జాబ్ క్యాలెండర్ కానీ, లేదా జాబ్ నోటిఫికేషన్స్ కానీ,
లేదా ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏల హామీ కానీ పిఆర్సీ హామీ కానీ ఆ విషయం మీద గొంతెత్తి పోరాటం చేస్తా ప్రభుత్వం యొక్క మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తా, మెప్పిస్తా, ఎదిరిస్తా, తప్పకుండా వాటిని సాధిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.